వీళ్లకు రాజకీయాలు చేయడమే తెలుసు. ప్రజల ప్రాణాలపైన బాధ్యత ఉండదు. మానవత్వం అనేది అసలు ఉండదు. ఎంతసేపు రాజకీయ లబ్ధి కోసమే తప్పితే మరొకటి ఉండదు. ప్రాణాలు కోల్పోయి ఇంటి దిక్కును కోల్పోయిన వారికి అండగా ఉండడం పక్కన పెట్టి పనికి మాలిన నీచ రాజకీయాలు చేస్తున్నారు. అయితే నేను అలాంటి వాణ్ణి కాదు అని పవన్ కళ్యాణ్ మరోసారి రుజువు చేశాడు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొన్నిసార్లు స్పందించడం ఆలస్యమైనా స్పందించే తీరు మాత్రం హుందాగా ఉంటుంది. చాలా వ్యవహారాల్లో ఆచితూచి తర్కబద్ధంగా స్పందించి తన నేర్పును ప్రదర్శించిన పవన్ తాజాగా సంచలనం రేపిన కొండవీడు రైతు కోటయ్య మరణంపై కూడా అదే రీతిలో స్పందించారు. కోటయ్య మరణం గురించి తెలియగానే టీడీపీ ప్రభుత్వం యొక్క చిన్నచూపు, స్థానిక అధికారుల అనుచిత ప్రవర్తన కారణంగా కోటయ్య చనిపోయాడని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈ వ్యవహారానికి కులాన్ని కూడా చేర్చి ఇష్యూ చేశారు. దానికి ఆయన మీడియా కూడా వంతపాడుతూ నానా హంగామా చేసిందే తప్ప అసలు కోటయ్య మరణానికి గల కారణాన్ని కనుక్కునే ప్రయత్నం చేయలేదు. ఇక టీడీపీ తరపున వకాల్తా పుచ్చుకున్న లోకేష్ జగన్మోహన్ రెడ్డిని 420 శవాలపై పేలాలు ఏరుకునే వ్యక్తి శవ రాజకీయాలు చేస్తారా అంటూ ఇంతెత్తున లేచారు. దీంతో సమస్య కాస్త వైసీపీ టీడీపీల మధ్య యుద్ధంగా మారిందే తప్ప కన్ను మూసిన రైతు పట్ల సానుభూతి ఏర్పడలేదు. మొత్తంగా ఇరు పార్టీల తీరులో రోడ్డున పడిన ఆ రైతు కుటుంబానికి ఆదుకునే లక్షణాలు కనబడలేదు. అసలు రైతు మరణానికి కారణమేంటో సరిగ్గా తెలియని ఈ సమయంలో ఆరోపణలకు ప్రత్యారోపణలకు తావివ్వడం సరికాదనుకున్న పవన్ కోటయ్య మరణంపై సమీక్ష కోసం జనసేన ప్రతినిధులు అక్కడికి వెళ్తున్నారు. ప్రభుత్వానికి నేను చెప్పేది ఒక్కటే, నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవద్దు, సానుభూతితో బాధ్యత తీసుకోండి. సమస్యను జటిలం చేయకుండా నీచ రాజకీయాలకు పాల్పడకుండా శాంతియుత రీతిలో పవన్ స్పందించడాన్ని చూసిన అనేక మంది బాధ్యత కలిగిన రాజకీయ నాయకుల లక్షణాలు ఇవే. నిజమేమిటో పూర్తిగా బయటపడని సమస్యపై ఇలాగే హుందాగా మాట్లాడాలి అంటూ మెచ్చుకుంటున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున చనిపోయిన కోటయ్య కుటుంబానికి ₹1,00,000 విరాళాన్ని ప్రకటించారు.